అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో ఇప్పటికే మన వీడియోస్ పెట్టక 2 డేస్ అయిపోయిందండి. సో మీ అందరి కన్సర్న్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా లాస్ట్ వీడియోలో కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తానని చెప్పాను కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తాను. సంయుక్త గారు, నీలు గారు ఇచ్చాపురం. మీ నీలు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. నెక్స్ట్ ఎస్ జాయ్ గారు, వెంకట్ చిక్కింగ్ గారు కాకినాడ అండి. సో వీళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అసలు వాటికి ఆన్సర్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. ముందుగా నేను మీకు ఇచ్చినటువంటి ఫస్ట్ ఛాలెంజ్, ద పిజ్జా ఈజ్ ఆన్ ది టేబుల్. ఉపరితలం మీద ఉంది అని చెప్పడానికి ఏమని నేర్చుకున్నాము? ఆన్ ది టేబుల్. బి ఆప్షన్ కరెక్ట్ అండి. నెక్స్ట్ ఛాలెంజ్, ఐ వాజ్ బార్న్. ఇయర్స్ వస్తే మనం పర్టికులర్గా చెప్పాలంటే ఏమని నేర్చుకున్నాం? ఇన్ 2007 అని కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మీరు ఎవరైనా లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, చూడండి. కమింగ్ టు ది టుడేస్ యూజ్ఫుల్ అండ్ చాలామంది మన ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేసిన ప్రకారంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఈరోజు మనం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడిగిన విధంగా చాలామంది ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా రాయాలి, ఎలా పలకాలి, అసలు ఎలా వాటిని స్పెల్లింగ్ తప్పుపోకుండా రాయాలి అనేది నేను చంకు మెదడు గురించి చెప్తున్నప్పుడు అసలు ఏంటి మేడం ఆ మెదడు అని దాని గురించి చెప్పమన్నారు కదా. ఈరోజు మీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడానికే ఇంత ఈజీ పద్ధతిని నేనైతే మీ ముందుకు తెచ్చేసానండి. ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఆ పద్ధతి పేరేంటి? చంక్ మెథడ్. మీరందరూ అడిగిన పద్ధతి ఇదేనండి. చంక్ అంటే ముక్కలుగా విడదీసే పద్ధతి అనమాట. చంక్ అంటే ముక్కలు అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. చంకు మెథడ్ అంటే మీ అందరికీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. దిస్ ఈజ్ ఒక టెక్నిక్ అనమాట. ఏ టెక్నిక్ ఆఫ్ బ్రేకింగ్ డౌన్ లార్జ్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ స్మాలర్. అంటే ఎంతటి పెద్ద పదాన్నైనా, నోరు తిరగనటువంటి పదాన్నైనా మనం ముక్కలుగా విడతీసి చాలా ఈజీగా పలికే విధానం లేదా స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా రాసే విధానమే చంకు మెథడ్ అండి. ఎవరికైతే నాకు ఇంగ్లీష్ అంటే భయం, నాకు ఇంగ్లీష్ రాయడం రాదు, చదవడం రాదు, పలకడం రాదు అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ది బెస్ట్ వీడియో అన్నమాట, చూడండి. అర్థమైంది కదా చంకు మెథడ్. సో అసలు దీనివల్ల యూజెస్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే మోర్ మేనేజబుల్. నువ్వు ఎలాంటి కష్టమైన పదాన్నైనా నాకు రాదు, నాకు రాయడం రాదు, పలకడం రాదు అనుకోవడానికి అసలు లేదు ఈ పద్ధతిలో. మేనేజ్ చేయగలుగుతారు, కనీసం అసలు ఏమీ రానోళ్ళు కూడా మేనేజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇంప్రూవ్ మెమొరీ రిటెన్షన్. అంటే ఎవరైతే నాకు స్పెల్లింగులు గుర్తుండట్లేదు, దానికి అయ్యా లేకపోతే ఏనా ఈనా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఒక స్పెల్లింగ్ రాసేటప్పుడు. సో అలాంటి మీకు కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా మీ మెమొరీలో ఫిక్స్ అయిపోద్ది అనమాట ఒక్కసారి చంకు మెథడ్లో రాస్తే. నెక్స్ట్ ఏంటంటే లెర్నింగ్ ఎఫిషియన్సీ. మనం చాలా మంచిగా మన ఇంగ్లీష్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు అనమాట దీనివల్ల. ఎవరైతే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, భయం ఉన్నవాళ్ళు ఈ పద్ధతి ఈజీగా కళ్ళు మూసుకొని ఫాలో అయిపోండి. మీ ఇంగ్లీష్ ఎఫిషియన్సీ అనేది వేరే లెవెల్లోకి మారిపోద్ది. మీరే చెప్తారు, మేడం నేను రాయగలుగుతున్నా, మేడం నేను పలకగలుగుతున్నా, నేను చదవగలుగుతున్నా అని మీరే నాకు ఈ వీడియో కింద కామెంట్స్ చేస్తారు. సో ఇంకెందుకు లేటు, మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అసలు ఈ చంకు మెథడ్ అంటే ఏంటి అనేది, ఓకేనా? రెస్టారెంట్ అనే వర్డ్ ఉందండి. సో రోజు వినే పదమే, మనం కూడా వెళ్తూ ఉంటాం, తిని వస్తూ ఉంటాం కదా. ఈ రెస్టారెంట్ దగ్గర చాలామంది యూ ప్లేస్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇది పక్కా నేను 100% చెప్తా. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దామా? దీన్ని మనం ఇట్లా విడదీద్దాం, రెస్టారెంట్. అవునా? మీకు తెలుగులో కూడా ఇచ్చాను చూడండి. చూసారా? అంటే ఇది మనందరం పలికే పదమే కాబట్టి ఓకే, మనకి ఈజీగానే ఉంది. మీకు చాలా వీడియోస్లో ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఆ విడదీసిన మొక్కల్ని ఏమంటాము?
సిలబల్స్ అంటాము. ఇక్కడ రెస్టారెంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయండి? 3 సిలబల్స్ ఉన్నాయి. సిలబల్స్ అనొచ్చు లేదా చంక్స్ అని కూడా అనొచ్చు అండి. ఏవైనా ఒకటే అనమాట. ఆ సైడ్ ఇచ్చాను చూడండి, సిలబల్స్ లేదా చంక్స్ అంటాము. ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ కష్టమా? ఇంగ్లీష్ రాయడం కష్టమా? స్పెల్లింగ్ రాయడం కష్టమా? అర్థమైందా? సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్. మీ అందరికీ డౌట్ రావచ్చు, మేడం దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఈ పదాలని విడదీయాలి అంటే ఏమైనా రూల్స్ ఉన్నాయా అంటే లేవండి. ఎగ్జాక్ట్గా అయితే మన గ్రామర్ లాగా ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. కాకపోతే గైడ్ లైన్స్ ఉన్నాయి, సింపుల్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఒక పదాన్ని మనం విడదీసి పలకాలి, స్పెల్లింగ్ కరెక్ట్గా నేర్చుకోవాలంటే 4 టైప్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయండి. దానిలో మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు, అది మీ ఇష్టం. ఇలాగే విడదీయాలనే రూల్ ఎక్కడా లేదు చంకు మెథడ్లో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు 1 by 1 4 గైడ్ లైన్స్ చూద్దాం అసలు అవి ఏంటివి అనేది. ఫస్ట్ గైడ్ లైన్ వచ్చేసరికి వొవెల్ సౌండ్ ఆధారంగా బ్రేక్ చేయాలి ఒక పదాన్ని. అసలు వొవెల్స్ అంటే ఏంటి చెప్పండి? AEIOU వీటిని వొవెల్స్ అంటామండి ఇంగ్లీష్లో. అదే తెలుగులో అయితే అచ్చులు అంటాం. మనకు తెలుసు కదా, అచ్చులు హల్లులు. AEIOU కాకుండా మిగతా వాటిని కాన్సోనెంట్స్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. సో వొవెల్ యొక్క శబ్దం రావాలి. ఎలాగా? ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యూ కానీ సౌండ్ వస్తే ఆ వర్డ్లో అక్కడ విడదీయచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం మీకు క్లారిటీ కోసం. ఎడ్యుకేషన్, అవునా? ఇక్కడ ఫస్ట్ లెటరే ఈ ఉంది అంటే వొవెలే కదా అది. సో ఈ దగ్గర మనం ముక్కలు చేసాం. ఈ డూ, డియు డూ, CATION ఎడ్యుకేషన్ అని విడదీసామా లేదా? అంటే వొవెల్ యొక్క శబ్దం అనేది బేస్ చేసుకొని విడదీసాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బనానా. ఇక్కడ ఏనే ఉంది ఎక్కువగా. వొవెల్స్లో ఏ కూడా ఒక లెటరే కదా, నా అని విడదీశారు. అంటే వొవెల్ యొక్క శబ్దం దగ్గర విడదీశారు. సో మీకు అర్థమైంది కదా, ఇలా అయినా విడదీయచ్చు. నెక్స్ట్ గైడ్ లైన్ ఏంటో చూద్దాం. ప్రిఫిక్స్, రూట్, సఫిక్స్గా బ్రేక్ చేయడం. ప్రిఫిక్స్ అంటే ముందండి, అంటే ఇప్పుడు మనం ఇచ్చిన పదంలో ముందు భాగాన్ని. రూట్ అంటే ఏంటి? అసలు ఆ పదంలో ఉన్న మెయిన్ అర్థం అన్నమాట. అదే సఫిక్స్ అంటే ఆ మెయిన్ వర్డ్ అంటే మెయిన్ పదానికి ఉన్న నెక్స్ట్ భాగాన్ని సఫిక్స్ అంటారు. సో మీకు ఇప్పుడు ఇది అర్థం కావాలంటే కింద ఉన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ హ్యాపీ అనేది రూట్ కదా. రూట్ అంటే కంప్లీట్ అర్థం వచ్చేది, గుర్తుపెట్టుకోండి. దాని ముందు మనం ప్రిఫిక్స్ని విడదీస్తున్నాం, అవునా? అప్పుడే మీనింగ్ఫుల్ అనమాట. అప్పుడు హ్యాపీ, డాష్ హ్యాపీ. మీకు అర్థమైందా ఇది? నెక్స్ట్ రీరైట్ని మనం ఎలా రాయొచ్చు? ముందు ప్రిఫిక్స్ని విడదీసాము, రూటు అంటే అర్థం ఉన్న పదం ఏంటి? రైట్ అంటే తెలుసు కదా మనందరికీ, రాయడం అని అర్థం. సో రీరైట్ అనమాట. మీకు అర్థమైంది కదా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సఫిక్స్తో కూడా ఏమైనా వర్డ్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ గైడ్ లైన్, డబుల్ కాన్సోనెంట్ వచ్చినప్పుడు స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ అంటే ఏంది తెలుసు కదా, విడదీయడం అని అర్థం అండి. మీకు ఆల్రెడీ చెప్పాను, వొవెల్స్ అంటే AEIOU, కాన్సోనెంట్ అంటే హల్లులు. అంటే AEIOU కాకుండా మిగిలి ఉన్న పదాలన్నింటినీ కాన్సోనెంట్ అంటామండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ బెటర్ని విడదీసి మాట్లాడాలి, స్పెల్లింగ్ తప్పుపోకుండా రాయాలి అంటే బెటర్. ఇక్కడ టీ అనేది అంటే కాన్సోనెంట్. టీ అనేది డబల్ వచ్చిందా లేదా చూడండి, అక్కడ మనం విడదీస్తున్నాం. ఇలా విడదీసినప్పుడు మనకి ఇట్ సౌండ్ వచ్చిందండి, అందుకనే బెటర్ అని మనం పలుకుతామన్నమాట. సో మీకెవరికైనా నెక్స్ట్ వీడియో ఇంగ్లీష్లో మెసేజ్లు తెలుగులో ఎలా పెట్టాలి, లేదా మనం ఇంగ్లీష్ అక్షరాలనే తెలుగులో ఎలా రాయాలి అంటే కనుక చెప్పండి, ఆ వీడియో కూడా చేస్తాను, మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వర్డ్
ఇక్కడ ఎం అనే కాన్సోనెంట్ 2 టైమ్స్ డబల్ వచ్చింది. సో ఎలా విడదీస్తాం? సమ్మర్. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉమ్ము అంటే ఒత్తులు వచ్చినట్లయితే వాటిని ఎలా ఫోనిక్స్ సౌండ్స్ అంటారండి. ఫోనిక్స్ సౌండ్స్ అంటారు. అవి ఏంటంటే ఇప్పుడు టీ ఒక్కటే ఉందనుకోండి, మనం టీ అని పలకచ్చు లేదా ట్ అని కూడా పలకచ్చు, అవునా? సో అవన్నమాట. ఆ సౌండ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్లో కామెంట్ చేయండి. మెజారిటీ పీపుల్ అడిగితే కనుక ఖచ్చితంగా వీడియో చేస్తాను. నెక్స్ట్ గైడ్ లైన్ వచ్చేసరికి లాంగ్ వర్డ్స్ని 2 లేదా 3 సిలబల్స్గా బ్రేక్ చేయడం. అది మీ ఇష్టం, ఎలాగైనా మీ పలికే విధానాన్ని బట్టి మీకు నచ్చినట్లు వాటిని స్ప్లిట్ చేయొచ్చు అనమాట, విడదీసి పలకచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంపార్టెంట్, ఓకేనా? దీనిలో ఇంపార్టెంట్, ఓకేనా? ఇలా విడదీసి పలకచ్చు. బ్యూటిఫుల్, దీన్ని మనం రాయాలన్నా పలకాలి అన్నా బ్యూ, బిఈఏయు, బ్యూ, టిఐటి, ఎఫ్యుఎల్, ఫుల్. అర్థమైందా? ఎంత ఈజీగా రాయగలుగుతున్నాం, పలకగలుగుతున్నాం. సో మీ అందరికీ అర్థమైంది కదండి. ఈ 4 గైడ్ లైన్స్లో మీ ఇష్టం, ఏ గైడ్ లైన్ అయినా యూజ్ చేసుకొని మనం ఎంతటి కష్టమైన పదాన్నైనా, స్పెల్లింగ్నైనా రాయడం, చదవడం, పలకడం అన్నీ నేర్చుకోవచ్చండి. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అందరికీ క్లియర్గా అర్థమైంది, ఇంకెలాంటి డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ ఎక్స్ట్రాడినరీని మీరు ఎలా రాస్తారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటుగా హైప్ చేయడం మర్చిపోకండి. అది ఇంకొక 10 మందికి మన వీడియో రీచ్ అయ్యేలాగా చేసిద్దండి. సో మీకు నచ్చినట్లయితే, ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే మన వీడియో చూస్తున్నట్లయితే యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.